ఓజీ సినిమా నటుల రెమ్యూనరేషన్ వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ భారీ మొత్తం తీసుకోగా ఇతర నటీనటులు దర్శకుడు కూడా ఆకట్టుకునే రెమ్యూనరేషన్ పొందారు. ఈ భారీ బడ్జెట్ చిత్రం ఖర్చులు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. పూర్తి వివరాలేంటో చూద్దాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా బడ్జెట్ విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం 100 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. దర్శకుడు సుజిత్ 8 కోట్ల రూపాయలతో ఆకట్టుకున్నారు. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి 5 కోట్ల రూపాయలు, సంగీత దర్శకుడు తమన్ కూడా 5 కోట్ల రూపాయలు పొందారు. హీరోయిన్ ప్రియాంక మోహన్ 1.5 కోట్ల రూపాయలు, శ్రీయారెడ్డి 50 లక్షల రూపాయలు తీసుకున్నారని తెలుస్తోంది. ఈ భారీ రెమ్యూనరేషన్ వివరాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. ఓజీ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. నటీనటుల రెమ్యూనరేషన్ తో పాటు భారీ నిర్మాణ వ్యయం కూడా ఈ సినిమాను ప్రత్యేకంగా నిలిపే అవకాశం ఉంది. అభిమానులు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ కృతి సనన్ తో సినిమా ప్లాన్ చేస్తున్నారా? టాలీవుడ్ లో కృతి సనన్ సినిమాలు విఫలమవుతున్నాయనే టాక్ ఉంది. అయినా సుకుమార్ రామ్ చరణ్ తో ఆమెను జత కట్టించాలని భావిస్తున్నారు. ఈ నిర్ణయం రిస్క్ నా? పూర్తి వివరాలేంటో చూద్దాం. దర్శకుడు సుకుమార్ కృతి సనన్ ను రామ్ చరణ్ సినిమాకు హీరోయిన్ గా తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ టాలీవుడ్ లో కృతి సనన్ ట్రాక్ రికార్డు విఫలమైన చిత్రాలతో నిండి ఉంది. మహేష్ బాబుతో నేనొక్కడినే, నాగ చైతన్యతో దోచే సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు. ప్రభాస్ తో ఆదిపురుష్ కూడా ఘోర వైఫల్యం చవిచూసింది. ఈ నేపథ్యంలో సుకుమార్ ఆమెను ఎంచుకోవడం రిస్క్ గా భావిస్తున్నారు అభిమానులు. అయితే కృతి సనన్ బాలీవుడ్ లో మాత్రం హిట్ చిత్రాలతో టాప్ హీరోయిన్ గా మారింది. సుకుమార్ ఈ సెంటిమెంట్ ను పక్కన పెట్టి కృతి సనన్ కు టాలీవుడ్ లో బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ రామ్ చరణ్ సినిమాకు విజయాన్ని తెస్తోందా లేక మరో వైఫల్యాన్ని మిగులుస్తుందా అనేది చర్చనీయాంశం. ధనుష్ తో చేస్తున్న తేరే ఇష్క్ మే చిత్రం ఫలితం కూడా ఆసక్తి రేపుతోంది.